ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఇరాన్ మీద ఇన్ని దాడులు చేసినా ఇరాన్‌ని ఏమీ చేయలేకపోయారు. అణు ఇంధనాన్ని పట్టుకుపోలేకపోయారు. లేదా అది పేల్చేయలేకపోయారు. పక్కన బాంబులు బోలెడేసి ఉండొచ్చును. బిల్డింగులు కూలినయి తప్పించి అక్కడ యురేనియం అక్కడే ఉంది. ఇది నంబర్ 1. రెండవది దారికి తేవడానికి చేసిన ప్రయత్నాలు యుద్ధం ద్వారా సాధ్యం కాలేదు. చర్చల ద్వారా సాధ్యం కాలేదు. ఇది రెండవది. మూడోదొచ్చేటప్పటికి ఇరాన్ మీదన ఆంక్షలన్నారు, అదన్నారు, ఇదన్నారు. చివరికి ఆంక్షలు ఎత్తేసి ఆయిల్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చే స్థితికి అమెరికా దిగజారింది తప్పించి ఇరాన్ ఏమి వేరే గెలవాల్సిన పరిస్థితి రాలేదు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే విడిపిస్తానని ఇంతవరకు చేత కాలేదు. ఇన్ని చేతకానటువంటి శక్తివంతమైనటువంటి అమెరికా దేశం ఇప్పుడు అమెరికా 50% టారిఫ్లు వేస్తే చైనా నాశనం అయిపోతుంది అనేటటువంటి ట్రంప్ మాటలు వింటే ఎంత వెర్రితనంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇరాన్నే ఏం పీకలేనోళ్ళు చైనాని ఏం బిగుతారు? ఇరాన్‌కి పదింతల శక్తివంతమైనటువంటి ఆయుధాలు చైనా దగ్గర ఉన్నాయి. అదే సందర్భంలో అమెరికాతో పోటీ పడగలిగినటువంటి అణ్వాయుధాలు చైనా దగ్గర ఉన్నాయి. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పటికే ఏసి పడేసేది అమెరికా మీదన, ఇజ్రాయెల్ మీదన. ఆ మాత్రం కామన్ సెన్స్ లేనటువంటి పరిస్థితే ఇప్పుడు సమస్య.